హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మనం ఈరోజు మన ఇంట్లో ఉండే 3 పదార్థాలతోనే ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసే హెయిర్ ఆయిల్ని రెడీ చేసుకుందాం. దీనికోసం మనకు కావలసినవి కొబ్బరి నూనె. నేను 100 ml ప్యాకెట్స్ 2 తీసుకున్నాను. వేపాకు మరియు కరివేపాకు. నేను ఇక్కడ గుప్పెడన్ని వేపాకు మరియు కరివేపాకు తీసుకున్నాను. 2 కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. వేపాకు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ని ఒక్కసారి వాడడంతోనే పేర్లను డాండ్రఫ్ని మొత్తం కంప్లీట్గా పోగొడుతుంది. మరియు కరివేపాకు యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటుంది. ఇది మన స్కాల్ప్ని మాయిశ్చరైజ్ చేసి డెడ్ హెయిర్ని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు మనం హెయిర్ ఆయిల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అది హీట్ అయిన తర్వాత నేను 2 ప్యాకెట్స్ కోకోనట్ ఆయిల్ని వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన వెంటనే అందులో మనం వేపాకు మరియు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. వేపాకు హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ హెల్తీగా స్ట్రాంగ్గా పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మరియు కరివేపాకులో కూడా బీటా కెరోటిన్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా హెయిర్ లాస్ని కంప్లీట్గా ప్రివెంట్ చేస్తుంది. హెయిర్ని స్ట్రాంగ్గా వాల్యూమినస్గా చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది కరివేపాకు అనేది. అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. మినిమం 5 to 7 minutes సరిపోతుంది. వేపాకు మరియు కరివేపాకు 2 కూడా మన హెయిర్ స్పీడ్గా పెరగడానికి చాలా హెల్ప్ చేస్తాయి. సో మీరు ఈ హెయిర్ ఆయిల్ని ఈ విధంగా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. నేను ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేశాను. ఎందుకంటే ఎక్కువగా ఏం యాడ్ చేసినా కూడా వీటిలో ఉండే ప్రాపర్టీస్ అనేవి డైల్యూట్ అయిపోతాయి అనేది నా ఒపీనియన్. ఫాస్ట్ రిజల్ట్స్ కోసం మీరు ఈ ఆయిల్ని డైలీ అప్లై చేయడానికి ట్రై చేయండి. వీక్లీ ట్వైస్ హెయిర్ వాష్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక మీరు వీక్లీ ట్వైస్ అప్లై చేయొచ్చు. కలర్ అనేది లైట్గా చేంజ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కలర్లోకి వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆయిల్ చల్లారిన తర్వాత మనం లీవ్స్ని ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి. ఈ ఆయిల్ని అప్లై చేసిన తర్వాత హెయిర్కి మంచిగా మసాజ్ ఇవ్వండి. పర్మనెంట్గా హెయిర్ ఫాల్ తగ్గి మనకి హెయిర్ గ్రోత్ స్పీడ్గా అవ్వాలంటే హెయిర్ ఆయిల్ ఒకటే సరిపోదండి. దీంతోపాటు ఇంకా కొన్ని హోమ్ రెమెడీస్ మరియు టిప్స్ అనేవి నేను షేర్ చేస్తాను. నేను ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ని మాత్రమే షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కనుక నా వీడియోస్ ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఇప్పుడు ఒక క్లాత్లో వడగట్టుకోవాలి. లేదు అనుకుంటే కనుక మీరు అలాగా కూడా అప్లై చేసేసుకోవచ్చు. ఇలా మంచిగా ఆయిల్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మనం డ్రైగా ఉన్న బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.